ఒకటి మాత్రం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు నేర్పించిన ఈ విద్యని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయకూడదు. వెళ్ళు. ఇక నువ్వు నా మనుని, తనకు పుట్టబోయే బిడ్డని రక్షించటంలో పరిపూర్ణ సమర్థత సాధించావు. గురువుగారు, అంటే ఇక నేను మహారాణి గారితో సమానమైన నిపుణురాలను అయినట్టేనా? గంగా, తను కూడా నా శిష్యురాలే. ఇప్పుడు నువ్వు కూడా నా శిష్యురాలివే. నా శిష్యులకు నేర్పించటంలో ఎప్పుడూ తేడా చూపలేదు. అయినప్పటికీ మనుని తన బాల్యం నుంచి అన్ని విద్యలు నేర్చుకుంటూ వస్తోంది. నిజం చెప్పాలంటే శస్త్ర విద్యలో నువ్వు తనతో సమానురాలువని కలలో కూడా అనుకో. ధనుర్విద్య తెలిసిన వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ అర్జునుడు కేవలం ఒకే ఒక్కడు. గంగా, అంటే మా మను కూడా అర్జునుడి లాంటిదే. అర్జునుడు గోమాతని పూజించడం వల్ల రాజ్యానికి, పుట్టబోయే బిడ్డకి శుభం జరుగుతుంది. పూజకి ఎప్పుడు వెళ్ళాలి వదిన గారు? గోశాలకి తెల్లవారుజామున వెళ్లాలమ్మా. కానీ ఒక ముఖ్యమైన సంగతి, చేతుల్లో పూజ సామగ్రితో కాళ్లకి పాదరక్షలు లేకుండా వెళ్లాలి నువ్వు. సరే. మహారాణి గారు, ఆవులు ఇలా అంబాన్ని అరిస్తే దాన్ని అశుభం అంటారు. ఆగండి. చూస్తున్నావా రఘునాథ్, ఇంత తక్కువ వ్యవధిలో మహారాణి గారు నారీ సేనకి ఎంత గొప్ప శిక్షణ ఇచ్చారంటే నిరాయుధులైనప్పటికీ వాళ్ళ ధైర్య సాహసాలు ఏమాత్రం తగ్గలేదు. ఎవరు నువ్వు? ఇలా దాడి చేయడం మా తాత్య గురు ఒక్కరికే తెలుసు. ఈ మెళుకువ కేవలం ఆయన ఒక్కరికే తెలుసు. గంగా, గురువుగారు, నేను మహారాణి గారితో సమానమైన నిపుణురాలు అయినట్టేనా? ఆవిడ కోసమే నేను కత్తి యుద్ధం నేర్చుకుంటున్నాను. నేను ఏ లక్ష్యం కోసమైతే నేర్చుకున్నానో ఆ లక్ష్యం తప్పక నెరవేరుస్తాను. గంగా!